హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన సొంత రాష్ట్రంలో లేదా జిల్లాలో జాబ్ చేసుకునే విధంగా ప్రభుత్వం నుంచి 4345 పోస్టులతోటి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. మీకు ఇక్కడ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనేది ఇస్తున్నారు. మీరు 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. మీకు ఇక్కడ బ్యాచ్ కోర్సెస్కి సంబంధించి సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్కి సంబంధించి, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన బ్యాచ్ కోర్సెస్లో, అలాగే స్కాలర్షిప్ టెస్టుల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. కొన్ని మారథాన్స్ అనేవి ఆ పర్టికులర్ జాబ్స్కి సంబంధించి కండక్ట్ చేస్తారు, వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఫీచర్స్ అన్నీ కూడా మీకు యాక్టివేట్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా బీఎస్కే 10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. మీకు ఖచ్చితంగా 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఈ నెలలో ఐబీపీఎస్ నుంచి క్లర్క్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, 7855 వేకెన్సీస్ తోటి. ఈరోజు మనకి మళ్ళీ ఇదే ఐబీపీఎస్ డిపార్ట్మెంట్ నుంచి 4300కి పైగా ఉన్నటువంటి వేకెన్సీస్తో ప్రొబేషనరీ ఆఫీసర్స్ పీఓకి సంబంధించినటువంటి పోస్టుల యొక్క నోటిఫికేషన్ విడుదల చేశారు. మన సొంత రాష్ట్రం లేదా మన సొంత జిల్లాలో ఉద్యోగం చేసుకునే ఆపర్చునిటీ అయితే వస్తుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఇండియాలో ఉన్నటువంటి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నింటిలో కూడా వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ముఖ్యమైనటువంటి డేట్స్ అయితే ఇచ్చారు. ఈ నెల 20వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ మధ్యన మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి డిసెంబర్ 4వ తేదీ నుంచి 11వ తేదీ మధ్యన ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆ 2 రోజుల్లో మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి జనవరిలో కండక్ట్ చేస్తారు. అది ఎప్పుడు ఏంటి అనేది మీకు డేట్స్ అనేవి తర్వాత మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇంటర్వ్యూ వచ్చేసి ఫిబ్రవరి లేదా మార్చ్ నెలలో ఉంటుంది. ఫైనల్గా ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది మీరు సెలెక్ట్ అయ్యారని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఏప్రిల్లో తెలుస్తుంది 2022లో. సో ఈ విధంగా మనకి డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇంక ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఎస్సీ ఎస్టీస్కి 35 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఓబీసీస్ అయితే 33 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నవంబర్ 10వ తేదీ నాటికి మీ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్లో మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి చూసుకొని ఎంటర్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఆ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంక ఈ పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి 3 టాపిక్స్ ఉంటాయి. 30, 35 క్వశ్చన్స్ చొప్పున ఇంగ్లీషు, యాప్టిట్యూడు, రీజనింగ్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఇస్తారు. మనకి సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. తెలుగు భాషలో మనకి ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు. ఈ యొక్క క్లర్క్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఐబీపీఎస్కి సంబంధించి ఆ ఎగ్జామ్స్ మాత్రమే మనకి తెలుగు మీడియంలో ఉంటాయి. ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ ఆర్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి టోటల్గా 155 క్వశ్చన్స్ వస్తాయి. 200 మార్క్స్కి ఉంటుంది. 3 అవర్స్లో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలి. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు 3 అవర్స్ ఆఫ్ టైం అనేది ఉంటుందని మెన్షన్ చేశారు. ఆ తర్వాత మీకు వెంటనే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ అనేది పెడతారు. ఈ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్లోనే ఉంటుందని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఈ 2 క్వశ్చన్స్ మనకి 25 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. 30 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరికైతే మెయిన్స్లో మంచి మార్క్స్ వచ్చాయో వారికి ఇంటర్వ్యూకి అయితే వారిని పిలవడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి వేకెన్సీ లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే బ్యాంకుల వారీగా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మనకి 588 బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 0 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 588 ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 400 ఉన్నాయి. ఈ విధంగా మనకి అన్ని బ్యాంకుల్లో కలుపుకొని 11 బ్యాంకుల్లో నార్మల్ క్యాండిడేట్స్కి వచ్చేసి
4135 వేకెన్సీస్ ఉంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా కలుపుకొని 4300కి పైగా వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి నార్మల్ క్యాండిడేట్స్కి 4135, ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి మనకి మోర్ దాన్ 200 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా 4300+ వేకెన్సీస్తో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ యొక్క సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రిలిమ్స్కి సంబంధించి అన్ని జిల్లాలు అయితే మెన్షన్ చేశారు. ఇంకా మెయిన్స్కి వచ్చేసి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఇంకా తెలంగాణ వారికి చూసుకున్నట్లయితే తెలంగాణకి సంబంధించి మనకి ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్కి సంబంధించిన సెంటర్స్ ఇచ్చారు. మెయిన్స్ ఎగ్జామినేషన్కి హైదరాబాద్ అనేది సెంటర్గా ఇవ్వడం జరిగింది. ఇంక ఈ పోస్టులకి సంబంధించి మనకి అప్లై చేయాలి అనుకునేటువంటి వారికి ఫీ అనేది మెన్షన్ చేశారు. ఫీ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్ అండ్ నార్మల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ 850 రూపాయలు ఫీ అనేది పే చేయాలి. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 175 రూపాయలు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఫీ పేమెంట్ అనేది చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.